నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలను కపిలేశ్వరపురం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించి యువ నాయకుడు తోట పృథ్వీరాజ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేశారు. తోట పృథ్వీరాజ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలించిన నాయకుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆ లక్ష్య సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సుత్తుక వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, మండల వైసీపీ అధ్యక్షుడు గూటం సత్యనారాయణ, మాజీ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, దుర్గారపు విప్, పలివెల మధు, ఎంపీటీసీ సోనియా పాల్గొన్నారు. కపిలేశ్వరం మండలం మరి మన మండలాల్లోకి వెళ్ళా అతి ముఖ్యమైనటువంటి గ్రామం కపిలేశ్వరం. మరి ఈ గ్రామానికి చాలా జగన్మోహన్ రెడ్డి గారి 53వ సంవత్సరం మరి పుట్టిన సందర్భంగా మరి ఈ రోజున ఈ పండగ వాతావరణంలో మరి మీరు పిలవగానే వచ్చినటువంటి మన పృథ్వీ గారికి, అదేవిధంగా మన ఎంపీపీ గారికి, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులకి, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కుటుంబీకులందరూ కూడా మన పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడున్న పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తేడా అందరికీ గమనిస్తూ ఉన్నారు. రైతులు ఎంతో కష్టాల్లో ఉన్నారు, మీరు చూస్తున్నారు. రైతులు ఎప్పుడైనా ధాన్యం సొసైటీగా నిలబెట్టుకుని మరి డబ్బులు ఇవ్వకుండా, గవర్నమెంట్ జమ చేయకుండా 3 రోజులు ట్రాక్టర్ల మీద నిలబెట్టి ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా కౌలు రైతులు కూడా ఎందుకు ఈ వ్యవసాయం మనకని చెప్పేసి ఇడిచిపెట్టేసి హైదరాబాద్ పోతున్నారు. మరి రైతుల గురించి ఈ వ్యవసాయం దండగానటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమా, జగన్ గారు ముఖ్యమా అన్నది ఆలోచిస్తున్నారు రైతులు ఈ రోజున. అదేవిధంగా పిల్లల విషయంలో కానీ, మరి చేయూత కానీ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి ఈ చంద్రబాబు నాయుడు గారు తేడా చూస్తున్నారు. మీరు రేపు రాబోయే రోజుల్లో వైద్యం కానీ, వ్యవసాయం కానీ, విద్య కానీ 3 కూడా ఫెయిల్ అయింది గవర్నమెంట్. మీరు చూస్తూ ఉన్నారు. మాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. మరి ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ముఖ్యమంత్రి కావాలి అని ప్రతి ఇంట కూడా, మరి మొన్న మెడికల్ సీట్ల గురించి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి మరి సంతకాలు పెట్టమంటే నేను పెడతాను ఉత్సాహంగా వచ్చి పెట్టారు. మరి 1 కోటి సంతకాలు పట్టుకెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి చూపించారు. ఈ ప్రైవేట్ సీట్ తీసుకురావటం మంచిదా చెడ్డ అన్నది మీకు తెలుసు. మన పిల్లల భవిష్యత్తులో డాక్టర్లు చదవాలన్నా, మరి భవిష్యత్తులో పైకి ఎదగాలన్నా, మరి ఇలాంటి కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే మన పిల్లలకు ఉపయోగమా, మనకు ఉపయోగమా అన్నది ఒకసారి మీరు ఆలోచన చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి కపిలేశ్వరం మరి ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. 53వ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు ఇక్కడ విచ్చేసిన అందరికీ, మండల నాయకులకి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్సీ తనయుడు తోట పృథ్వీరాజ్ గారికి, కార్యకర్తలకి, ఎంపీటీసీలకి, నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన చేసిన సంకల్పాలు భిన్నం ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరాలు కొన్ని ముందుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి కపిలేశ్వరం మండలంలో కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా, పార్టీ నుంచి ఎంపీటీసీ, మన జెడ్పీటీసీ గారు, పృథ్వీరాజ్ గారు, అలాగే పుట్టినరోజు వేడుకలకి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ వచ్చినందుకు మరి మన కపిలేశ్వరం మండలం హెడ్క్వార్టర్ అయినటువంటి కపిలేశ్వరం గ్రామంలో మరి ఇంత కోలాహలంగా జగనన్న జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసినటువంటి కపిలేశ్వరం గ్రామ ప్రజలందరికీ కూడా, నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా జగనన్న జన్మదిన శుభాకాంక్షలు. మరి జగన్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. అందరూ కూడా ప్రజాదరణ పొందినటువంటి జగనన్న మరి వచ్చే 29లో కూడా మనకి గెలవాలని కోరుకుంటూ ఈరోజు కపిలేశ్వరం గ్రామంలో ఇక్కడ విచ్చేస్తున్నటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, పార్టీ ప్రెసిడెంట్ గారికి,
అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, మరి ముఖ్యంగా ఇక్కడ కపిలేశ్వరం గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని శుభ సందర్భంగా మరి కపిలేశ్వరం గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ కమిటీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచారో, మరి అదేవిధంగా రానున్న రోజుల్లో మరి మన అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళందరితో మమేకమై వాళ్ళందరికీ తోడు నీడుగా ఉంటామని చెప్పేసి మళ్ళీ ఆయన్ని తప్పనిసరిగా 2029లో ముఖ్యమంత్రి చేసేంత వరకు ప్రతి కార్యకర్త ఆయన వెన్నంటే ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.